ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 107వ కీర్తన 6వ వచనము. వారు కష్టకాలమందు యెహోవా మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టేవారు. ప్రభుకి ఎప్పుడైతే వారు ప్రార్థించేవారో ఆ ప్రార్థన బలము వలన వారు తప్పించబడేవారు. వారికి ఉన్నటువంటి ప్రతి ఆపద నుంచి ప్రభు విడిపించేవారు. మరి ఈ రోజున నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ బంధకం ఉన్నా, నీవు కూడా ఇశ్రాయేలు ప్రజల వలె దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆ యేసయ్య మాత్రమే నీకు కలిగినటువంటి ప్రతి బాధ నుంచి, ప్రతి వ్యధ నుంచి నేను తప్పించి నీ బ్రతుకులో నీ ప్రాణమునకు నెమ్మది కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారికి కష్టము కలిగినప్పుడు మొరపెట్టి విడుదల పొంది ఉండగా ఈ రోజున మేము కూడా కష్టంలో, కన్నీళ్ల మధ్యలో, బంధకముల మధ్యలో ఉండి మొరపెట్టినప్పుడు నాయన మాకు మీ ద్వారా గొప్ప విడుదల కలుగుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు. ఈ మాటలు మేము వ్యర్థము చేసుకునక మా హృదయముందు మేము భద్రపరుచుకున్న వారమై మీ కొరకు జీవించడానికి కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.